క్షమించండి, మేమేం మాట్లాడుకుంటాం. ఏంటమ్మా ఇదంతా? వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడానికి ఇలా చెప్తున్నారు. నేను చేసిన కంప్లైంట్ కరెక్ట్. చాలు మంగ, చేసింది చాలు. ఇంకా కరెక్ట్ అంటూ అందరం స్టేషన్లో విచారణకు నిలబడేలా చెయ్యకు. చూడండి ఎస్ఐ గారు, తను నా కోడలు, ఈ అమ్మాయి ఆమెడ కోడలు. ఇంటి సొమ్ము ఇంట్లో వాళ్లే దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి. సరే సార్. కానిస్టేబుల్ సార్. సార్కి ఇచ్చే. ఓకే సార్. వెళ్ళొస్తాం సార్. మంచిది. మంగ, రాక్షసుణ్ణి రక్షించుకోవడానికి నువ్విలా ప్రవర్తిస్తే ఎలా? వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి నీ బుద్ధి గడ్డి తింటే ఎలా? వాళ్ళు సొమ్ము నాశించి వచ్చిన వాళ్ళే. ఇలా అయినా అలా అయినా దొంగలే. చాలే ఆపు. నేను రావటం కాస్త ఆలస్యం అయితే సీతని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళుంటే రావణాసురుడికి తగిలినంత పాపం తగిలుండేది, అంత శిక్ష మనకు పడేది. ఈ ఒక సీత, ఈయనొక విభీషణుడు. మీరెన్నా చెప్పండి, హక్కన్నా అధికారమన్నా అది నా ఇంటికి కన్నం వేయడమే అవుతుంది. వాళ్ళు దొంగలే అవుతారు. అలాంటి వాళ్ళని నా ఇంట్లోకి రానివ్వను. రాకూడదు అని నువ్వన్నంత మాత్రాన రాకుండా వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లరు, నేను వెళ్ళనివ్వను. ఏం చేస్తారే? నేను పోలీసుల్ని పిలిపించాల్సి వస్తుంది. ఈసారి వాళ్ళు వస్తే ఊరికే తిరిగి వెళ్లరు, అందరినీ అటే తీసుకువెళతారు. మర్యాద దక్కించుకుంటే పెద్దతనం నిలబడుతుంది. ఈ తలకట్టుతోనే నేను రఘురాముని స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. సీత, రఘురామ్ రండి. ఆగండి. మళ్ళీ ఏమైంది? వీళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు.